ఏఐసిసిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్ కృష్ణ. ఇక ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రెస్పాన్స్ కానీ లేకపోతే రియాక్షన్ కానీ ఆలోచన కానీ ఎలా ఉన్నాయో, నర్సింగ్ ఎలా ఇప్పుడు ఒకటి సురేఖ కూతురు ఆమె చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కదా ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి కాగానే కళ్ళు నెత్తికెక్కాయా అనే స్థాయిలో మాట్లాడింది ఆమె. ఆ విషయంలో రేవంత్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంది? తర్వాత చిన్నారెడ్డి నో డౌట్ ఇప్పటివరకు ఆయన వివాదరహితుడిగా ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్, కానీ ఆయన కూడా నోరు జారారు. పైగా పార్టీకే మరక అంటే విధంగా డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చారు అని మాట్లాడిన దాన్ని కూడా సీరియస్గానే తీసుకున్నారు కదా. ఈ వీళ్ళపైన చర్యల విషయంలో కానీ తనను కామెంట్ చేసిన తీరుపైన కానీ సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంది? మీరు అన్నట్లుగా కొండా సురేఖ కుటుంబం, కొండా సురేఖ కూతురు సుష్మిత నేరుగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది, ముఖ్యమంత్రి సోదరులను టార్గెట్ చేసింది, ముఖ్యమంత్రి కుటుంబాన్ని టార్గెట్, రెవెన్యూ మంత్రిని కూడా వ్యవహారము ఇది ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. రెవెన్యూ మంత్రిని టార్గెట్ చేసింది. ఇది ఇప్పుడు కాదు, ఇది తరచుగా చేస్తూనే వస్తుంది. ఒకసారి జరిగింది అని అంటే ఏదో మిస్టేక్ జరిగింది, తొందరపాటు చర్యతోటి జరిగింది, తుందుడుకుగా వ్యవహరించడం వల్ల జరిగింది అని సమర్థించుకునేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో జరిగినప్పుడు ఆ సమర్థన కూడా జరిగింది. గతంలో మేడారం జాతరకు సంబంధించినటువంటి టెండర్ల ఎపిసోడ్ జరిగినప్పుడు ఈ విధంగానే బయటకు వచ్చి మాట్లాడినప్పుడు జరిగితే అమ్మాయి తెలియక మాట్లాడిందని చెప్పి అప్పుడు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్తే ఆయన ఏదో సయోధ్య కుదిర్చారు, తర్వాత ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లారు, సారీ చెప్పించారు, దాంతో సమస్య అంతా సమసిపోయింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి పరకాల సభకు వెళ్ళొచ్చిన తర్వాత నేరుగా మళ్ళీ అదే పరకాలకి వెళ్ళి పరకాలలో ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడడం అంటే ఖచ్చితంగా ఫుల్లీ కాన్షియస్లో ఉండి వాంటెడ్గా మాట్లాడినట్టుగానే ముఖ్యమంత్రి భావిస్తూ ఉన్నారు. సో ఈ వ్యవహారాన్ని అంతా కూడా, కొండా సురేఖ వ్యవహారాన్ని అంతా కూడా ముఖ్యమంత్రి వాస్తవానికి చాలా సీరియస్గా తీసుకున్నారు, సీరియస్గానే ఉన్నారు. కానీ వాస్తవానికి బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలు అయితే ఏదైనా ముఖ్యమంత్రి తన క్యాబినెట్లో ఎవరుండాలి, తన ముఖ్యమంత్రి లైన్లో పనిచేయనటువంటి మంత్రులను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసేటువంటి నిర్ణయము ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి కొంత అసహనంగా ఉన్నప్పటికీ, అసంతృప్తిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇది జాతీయ పార్టీ, దీంట్లో ఒక విధానము, ఒక పద్ధతి ఉంటుంది బర్తరఫ్ చేయడానికి, తొలగించడానికి. కాబట్టి సో సిస్టమేటిక్గానే ఈ వ్యవహారంలో ముందుకు వెళ్ళాలి, పార్టీ పరంగానే ముందుకు వెళ్ళాలి. జరిగినటువంటి క్రమశిక్షణ రాహిత్యానికి పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాల మేరకే తాను ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉండే వాస్తవానికి ఇప్పటివరకు ఆగారు. లేదనంటే బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలనైతే మాట్లాడినటువంటి మరుక్షణమే కొండా సురేఖని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి తన క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లుగా గవర్నర్కు లేఖను పంపిస్తారు, బర్తరఫ్ అనేటువంటిది వెంట చకచక జరిగిపోతుంది. కానీ ఫ్రీక్వెంట్గా ఈ తప్పిదాలు జరుగుతున్నప్పటికీ, ఫ్రీక్వెంట్గా ముఖ్యమంత్రినే స్వయంగా టార్గెట్ చేస్తున్నప్పటికీ, కొంత ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఆగ్రహంగా ఉన్నప్పటికీ కొండా సురేఖ పైన చర్యలు తీసుకునేటువంటి వ్యవహారంలో మాత్రము ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ చేసే సిఫార్సులు, ఏఐసిసి తీసుకునేటువంటి నిర్ణయము, ఆ నిర్ణయాల మేరకే తాను ఇక్కడ వాటిని అమలు చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ కొండా సురేఖ విషయంలో మాత్రం మొదటి నుంచి కొంత అసహనంగా ఉండడానికి, అసంతృప్తిగా ఉండడానికి కారణం ఉంది. ప్రభుత్వము బీసీల విషయంలో 42% రిజర్వేషన్ల కోసము బీసీ కులగణన చేపట్టి ముందుకు వెళ్ళి బీసీ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ను అమలు చేస్తామని చెప్పి స్వయంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఒకంత బీసీల్లో యాక్టివ్గా ముందుకు వెళ్తూ బీసీలని ఆకర్షించేటువంటి సమయంలో అప్పట్లో కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలతో ఆ బీసీలలో వచ్చేటువంటి మైలేజ్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయంతో ముఖ్యమంత్రి ఉన్నారు. అంతేకాకుండా మేడారం సమ్మక్క సారలక్క జాతర అభివృద్ధి పనుల కోసం గతంలో ఏ ప్రభుత్వము ఇవ్వనన్నటువంటి నిధులనిచ్చి అభివృద్ధి చేస్తూ అత్యద్భుతంగా ఆ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ సుందరీకరణ చేస్తున్నటువంటి సమయంలో టెండర్ల వివాదాన్ని రాజేయడం వల్ల సుందరీకరణ అభివృద్ధి అనేటువంటి అంశం అని పక్కకు పోయి ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక గిరిజన జాతర. ఆ జాతర విషయంలో క్రెడిట్ కొట్టాల్సింది పోయి అభివృద్ధి పనుల విషయంలో టెండర్ల విషయాన్ని తెర మీదకి తీసుకువచ్చి
డ్యామేజ్ చేశారు, ఆ క్రెడిట్ అనేటువంటిది ప్రభుత్వానికి రాకుండా చేశారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ముఖ్యమంత్రిలో ఉండింది. అంతేకాకుండా గతంలో ఈ రేషన్ కార్డులు ఇచ్చినటువంటి సందర్భంలో రేషన్ కార్డులు ఇస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఆ క్రెడిట్ కూడా రాకుండా కొంత డ్యామేజ్గా వ్యవహరించారు. కరెక్ట్గా ఎప్పుడైతే ప్రభుత్వానికి క్రెడిట్ వచ్చేటువంటి పథకాలు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారో సరిగ్గా అదే సమయంలో కొండా సుష్మిత చేస్తున్నటువంటి కామెంట్స్ కొంత పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ప్రభుత్వానికి ఆయా అంశాలలో బీసీ అంశంలో కావచ్చు, టెంపుల్ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 2025 సెప్టెంబర్లో చేశారు. అక్టోబర్లో దాన్ని క్రెడిట్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవాలనుకున్నటువంటి సమయంలోనే ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడం వల్ల అసలు విషయం పక్కకు పోయి ప్రభుత్వం రావాల్సినటువంటి క్రెడిట్ అనేది పక్కకు పోయి ఈ అంశాలు తెరవకి రావడం వల్ల వీరు అయితే ఈ విషయంలో మంత్రులు ఎవరు కూడా ముఖ్యమంత్రిని కొండా సుస్మిత అలాంటి కామెంట్స్ చేస్తే మంత్రులు ఎవరు ఖండించలేదు అనే ఒక విమర్శ కూడా ఉంది. దాని మీద ముఖ్యమంత్రి రియాక్షన్ ఏమైనా ఉందా? ఎస్, అంటే వాస్తవానికైతే ఇది విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రత్యర్థికి సంబంధించినటువంటి పార్టీలు, వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా విస్తృతంగా దీన్ని ప్రచారం చేస్తుంది. ముఖ్యమంత్రి బలం మంత్రుల్లో ఇంతే ఉంది, ఎమ్మెల్యేలో ముఖ్యమంత్రి బలం ఇంతే ఉంది అనేటువంటి ప్రచారాన్ని విస్తృతంగా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ స్వయంగా ముఖ్యమంత్రే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఎవరు బాహటంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, దానిపైన అనవసరమైనటువంటి చర్చ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రే మంత్రులకి అదేవిధంగా ఎమ్మెల్యేలకి సూచన చేశారు. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి మీడియా సమావేశం అయిపోయిన తర్వాత అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా సమావేశం అయ్యారు. దాదాపుగా 20కి పైచిలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు, 5-6 మంత్రులు ఈ సమావేశానికి వచ్చారు. సో మన ఫోకస్ అంతా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పనులను జనాల్లోకి తీసుకువెళ్ళే విధంగా ఉండాలి, దాన్నే విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువెళ్ళాలి, దానిపైనే మన ఫోకస్ అంతా ఉండాలి. కానీ అనవసరంగా ఈ విషయాల్ని మాట్లాడడం వల్ల అసలు మనం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా పక్కకెళ్ళిపోయి ఈ అంశం తెర మీదకి రావడం వల్ల అది ప్రభుత్వానికి పార్టీకి నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టమైనటువంటి సూచనలను చేశారు. సో ఈ వ్యవహారంలో అధిష్టానం దృష్టిలో ఉంది, ఈ నష్టాలు ఏం జరుగుతుందనేటువంటి అధిష్టానానికి తెలుసు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అందరం కూడా కట్టపడి ఉందాం, కానీ అనవసరంగా దీనిపైన చర్చను మళ్లించొద్దు, ప్రతిపక్షాలకు అస్త్రాన్ని ఇవ్వద్దు ఈ విషయంలో అనేటువంటి సూచనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా సమన్వయంతో ఉన్నారు. రైట్ నరసింహరావు, థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ అండ్ సిద్ధార్థ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.